హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ లంచ్లోకి కానీ ఇలా పుదీనా పులావ్ని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్స్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని ఒక మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. పుదీనా పులావ్ కోసం 2 పిరికిళ్ళ పుదీనాని తీసుకున్నాను. పుదీనాని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొంచెం బండ పువ్వు, 2 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, ఒక స్టార్ అనాస వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని మసాలాలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అయ్యేలోపు పుదీనాని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పిరికిళ్ళ పుదీనాను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 6-7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. క్యారెట్, పచ్చి బఠానీ కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా పేస్ట్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పును వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ని కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో 4.5 కప్స్ వరకు వాటర్ని పోసుకోవాలి. 3 కప్స్ బాస్మతి రైస్కి 4.5 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తెరిచి చూడండి. అంతే, పుదీనా పులావ్ రెడీ. పుదీనా పులావ్ని వెంటనే కాకుండా 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన ఈ కొలతలతో పుదీనా పులావ్ని చేసుకోండి. చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా పుదీనా పులావ్ చేసి చూడండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ పుదీనా పులావ్ని ఆనియన్స్తో అలాగే పెరుగు రైతాతో తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.